ఉమ్మడి మెదక్ జిల్లా నేతలకు డీలిమిటేషన్ వరంగా మారుతోందా? నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా 5 నుంచి 6 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తుండటంతో తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు నేతలు ప్లాన్ వేస్తున్నారా? 2029 ఎన్నికలకు తాను దూరం అంటున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొత్తగా ఏర్పడే సదాశివపేట నుంచి పోటీకి సిద్ధమవుతున్నారా? అటు మరో మంత్రి సైతం తన వారసురాలికి గ్రౌండ్ రెడీ చేస్తున్నారా? మరోవైపు సిద్దిపేట, గజ్వేల్ను కూడా 2 విభజించే అవకాశాలున్నాయా? ఇప్పుడు జిల్లాలో ఎవరి నోట విన్నా ఇదే చర్చ జరుగుతోందా? తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలు 175కు పెరుగుతున్న నేపథ్యంలో ఆశావోహల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరోవైపు తమ నియోజకవర్గాల్లో ఏ మార్పులు జరుగుతాయోనంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్లో నియోజకవర్గాలు భారీగా పెరిగే అవకాశం ఉండడంతో నేతలు సంబరపడుతున్నారట. ఎన్నో ఏళ్లుగా అవకాశాలు రాక ఎదురు చూస్తున్న పార్టీల నాయకులు ఇప్పుడు పక్కా అవకాశం తమకేనని లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణ వచ్చాక ఉమ్మడి మెదక్ జిల్లా కాస్త 3 ముక్కలైంది. ఇందులో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలుగా విభజించారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనతో 3 జిల్లాల్లో 6 వరకు అసెంబ్లీ సీట్లు, కొత్తగా ఓ పార్లమెంటు సెగ్మెంట్ ఏర్పడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. త్వరలోనే పునర్విభజన జరిగితే మరో 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు, కొత్తగా ఓ పార్లమెంటు స్థానం పెరిగే అవకాశాలున్నాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో ఉన్న పటాన్ చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాను 2 ముక్కలు చేస్తారని ప్రచారం సాగుతోంది. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివపేట మున్సిపాలిటీని కొత్త నియోజకవర్గంలా ఏర్పాటు చేసే అవకాశం ఉందట. అలాగే పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ను కూడా కొత్తగా ప్రకటించే అవకాశం ఉందట. మరోవైపు తెల్లాపూర్ కూడా కొత్త అసెంబ్లీ సెగ్మెంట్గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే సంగారెడ్డి 2 నియోజకవర్గాలు ఏర్పాటవుతుండడంతో సదాశివపేట నుంచి పోటీకి దిగే యోచనలో మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సంగారెడ్డి నుంచి ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డిని బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. ఇక దాంట్లో నో డౌట్. అటు మెదక్ జిల్లాలో మెదక్, నరసాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆందోళన నియోజకవర్గాన్ని 2గా విభజిస్తారని తెలుస్తోంది. ఆందోళన పరిధిలో ఉన్న అళ్లదుర్గం మండలాన్ని కొత్త నియోజకవర్గంగా ప్రకటించే అవకాశం ఉందట. ప్రస్తుత ఆందోళన ఎమ్మెల్యేగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలోనే అళ్లదుర్గం పేరుతో కొత్త సెగ్మెంట్ ఏర్పడితే తన కూతుర్ని రంగంలోకి దింపుతారని ప్రచారం సాగుతోంది. మరోవైపు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 2 లక్షల ఓటర్లకు ఓ అసెంబ్లీ స్థానాన్ని పెంచవచ్చని ప్రచారం సాగుతోంది. అటు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్ను 2 ముక్కలు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు గజ్వేల్ను 2 ముక్కలు చేస్తే కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గజ్వేల్ను తూప్రాన్ లేదా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రామాయంపేటలో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మరో అసెంబ్లీ నియోజకవర్గం అయ్యే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యేగా మాజీ మంత్రి హరీష్ రావు కొనసాగుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ సంఖ్య మరో 6 స్థానాలు అదనంగా చేరే అవకాశం ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంటు సీట్లు కూడా ఉన్నాయి. ఇందులో ఒకటి మెదక్ కాగా మరొకటి జహీరాబాద్ సెగ్మెంట్. ఇప్పుడు కొత్తగా ఓ పార్లమెంటు సీటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త పార్లమెంటు సీటు ఎక్కడ వస్తుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే సంగారెడ్డి కేంద్రంగా కొత్త పార్లమెంటు నియోజకవర్గం ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.